రాత్రి ఒకలా పగలు మరోలా వేమన చెప్పిన చేవాడి కత్తెరలు నేటి సమాజంలో ఎక్కడ ఉన్నారు? మీ చుట్టూ ఉన్నవారు అందరూ కనిపిస్తున్నంత పద్ధతిగా ఉన్నారా? పగలు నీతులు చెబుతూ రాత్రి అయ్యేసరికి ముసుగులు తొలగించే మనుషులు మన మధ్యే తిరుగుతున్నారా? 400 ఏళ్ల క్రితమే వేమన ఒక మాట చెప్పారు. ఆమె ఆడది కాదు, పదునైన కత్తెర అని. అసలు వేమన ఎవరిని ఉద్దేశించి అంత కఠినమైన మాట అన్నారు? రాత్రి చీర కట్టుకుని పద్ధతిగా ఉండి పగలు ఆ చీరను విడిచేసి వ్యక్తులు ఎవరు? ఇది కేవలం ఒక వేశ్య గురించి చెప్పిన మాట అనుకుంటే మీరు పొరపడినట్లే. ఇందులో దాగిన అసలు నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈరోజు మన వీడియోలో వేమన చెప్పిన ఈ సంచలన పద్యం వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని, అది నేటి సోషల్ మీడియా కాలానికి ఎలా సరిపోతుందో లోతుగా విశ్లేషిద్దాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ పక్కన ఉన్న కత్తెర ఎవరో ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. చీరగట్టి రాత్రి సిగ్గును నెరిగుండు, పగలు చీర విడుచు పనులదేలా, చేడెగాదుర ఇది చేవాడి కత్తెర, విశ్వదాభిరామ వినురవేమ. చీరగట్టి రాత్రి సిగ్గును నెరిగుండు, పగలు చీర విడుచు పనులదేలా, చేడెగాదుర ఇది చేవాడి కత్తెర, విశ్వదాభిరామ వినురవేమ. వేమన ఇక్కడ చాలా లోతైన వ్యంగ్యాన్ని ప్రయోగించారు. రాత్రి చీర కట్టడం, రాత్రిపూట లోకం చూడదు కాబట్టి ఆ సమయంలో చాలా పద్ధతిగా మర్యాదగా ఉన్నట్లు నటించడం. పగలు చీర విడవడం, వెలుగులోకి రాగానే అంటే స్వార్థం ముందుకొచ్చినప్పుడు లేదా అవసరం ఏర్పడినప్పుడు తన నిజ స్వరూపాన్ని బయట పెట్టడం. చేవాడి కత్తెర. వేమన అంటున్నాడు, ఆమె కేవలం ఒక స్త్రీ కాదు, చేతిలో ఉన్న వాడి అయిన కత్తెర వంటిది. కత్తెర పనేమిటి? ముక్కలు చేయడం, అంటే నమ్మించి గొంతు కోసే రకం అని అర్థం. మిత్రులారా, ఇప్పుడు ఈ పద్యాన్ని నేటి సమాజానికి అన్వయిద్దాం. ఇక్కడ చీర విడవడం అంటే బట్టలు విప్పడం అని మాత్రమే కాదు, ముసుగు తొలగించడం అని అర్థం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కెమెరా ముందు నీతులు, విలువల గురించి గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇస్తారు. మహిళా సాధికారత అని హ్యాష్ట్యాగులు పెడతారు. కానీ కెమెరా ఆఫ్ అవ్వగానే అదే వ్యక్తులు తమ ప్రయోజనాల కోసం ఎదుటి వారిని తొక్కేయడానికి వెనుకాడరు. వీరే వేమన చెప్పిన చేవాడి కత్తెరలు. రాజకీయ రంగులు. ఎన్నికల ముందు ప్రజల కాళ్ళు పట్టుకొని గెలిచిన మరుక్షణం ప్రజల గొంతు కోసే నాయకులు ఈ పద్యానికి పక్కా ఉదాహరణ. పగలు ప్రజాసేవ ముసుగు, రాత్రికి దోపిడీ ప్లాన్లు. కార్పొరేట్ కల్చర్. మీ ముందు నవ్వుతూ కాఫీ తాగి బాస్ దగ్గరికి వెళ్ళి మీ వెనక గోతులు తవ్వే కొలీగ్స్ మీకు తెలుసా? వారు మీ పక్కనే ఉండే కత్తెరలు. మీ స్నేహాన్ని రాత్రిపూట అంటే అవసరం ఉన్నప్పుడు చీరలా కప్పుకుంటారు. పగలు అవకాశం రాగానే దాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని ముక్కలు చేస్తారు. ఈ రోజుల్లో వ్యభిచారం అనేది కేవలం శరీరానికే పరిమితం కాలేదు, మేధో వ్యభిచారం పెరిగిపోయింది. డబ్బు కోసం, వ్యూస్ కోసం, ఫేమ్ కోసం తమ సిద్ధాంతాలను మార్చుకునేవారు, అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసేవారు మన చుట్టూ ఉన్నారు. వేమన ఉద్దేశం కేవలం ఒక వేశ్యను విమర్శించడం కాదు, నమ్మక ద్రోహం చేసే ప్రతి ఒక్కరిని హెచ్చరించడం. పగలు ఒకలా, రాత్రి ఒకలా ప్రవర్తించే ద్వంద్వ స్వభావం, డబుల్ స్టాండర్డ్స్ ఉన్న వ్యక్తులు సమాజానికి క్యాన్సర్ లాంటి వారు. అందుకే వేమన వారిని మనుషులు అనలేదు, కత్తెరలు అన్నాడు. వేమన ఈ పద్యం ద్వారా మనకు ఇచ్చే మెసేజ్ ఒక్కటే: కనిపించేదంతా నిజం కాదు. ముసుగు వేసుకున్న మనుషుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వారు ఎంత పద్ధతిగా కనిపిస్తున్నా వారి చేతిలో కత్తెర ఎప్పుడు బయటికి వస్తుందో ఎవ్వరికీ తెలియదు.
మీ జీవితంలో కూడా ఇట్లాంటి చేవాడి కత్తెరలు ఎదురయ్యారా? అయితే వారి వల్ల మీరు పడ్డ ఇబ్బంది ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. చీరగట్టి రాత్రి సిగ్గును నెరిగుండు, పగలు చీర విడుచు పనులదేలా, చేడెగాదురా ఇది చేవాడి కత్తెర, విశ్వదాభిరామ వినురవేమ. రాత్రివేళ చీర కట్టుకుని ఎంతో పద్ధతిగా సిగ్గు బిడియాలతో కనిపించే స్త్రీ లేదా మాయావి పగలు కాగానే తన అసలు స్వరూపాన్ని చూపిస్తూ నీచమైన పనులకు ఒడిగట్టడం దేనికి? అలాంటి వ్యక్తి కేవలం ఒక సాధారణ స్త్రీ కాదు, ఆమె పదునైన చేవాడి కత్తెర వంటిది. అంటే పైకి సుకుమారంగా కనిపిస్తూనే లోపల బంధాలను జీవితాలను కత్తిరించే ప్రమాదకరమైన వ్యక్తి అని వేమన గారు హెచ్చరిస్తున్నారు. మాయావుల మాటలు రూపాలు నమ్మి మోసపోవద్దని దీని అంతరార్థం. ఒకానొక రాజ్యంలో ప్రతాపుడనే పరాక్రమవంతుడైన యువరాజు ఉండేవాడు. అతను వేటకు వెళ్ళినప్పుడు అడవిలో ఒక మర్రి చెట్టు కింద దీనంగా ఏడుస్తున్న ఒక అత్యంత సుందరమైన యువతిని చూశాడు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఆమె ఎవరు అని అడగగా, నేను ఒక రాజ్యపు యువరాణిని, దారి తప్పి ఇక్కడ చిక్కుకుపోయాను అని మాయమాటలు చెప్పింది. యువరాజు ఆమెను పెళ్లి చేసుకుని అంతఃపురానికి తీసుకువస్తాడు. ఆమె పగలు ఎంతో సుకుమారంగా భయంగా ముక్కు మీద వేలు వేసుకొని ఎంతో సిగ్గుపడుతూ నటించేది. కానీ చీకటి పడగానే ఆమె తన అసలు రూపాన్ని బయటపెట్టేది. ప్రతి రాత్రి రహస్యంగా గుర్రపు శాలలకు వెళ్ళి గుర్రాలను ఏనుగులను చంపి వాటి రక్తాన్ని తాగేది. కోటలోని జంతువులు కావలివారు వింతగా చనిపోతుండడం గమనించిన పేదరాశి పెద్దమ్మ తన జ్ఞానంతో ఆ యువతి రాక్షసి అని గ్రహిస్తుంది. ఒక రాత్రి ఆమెను వెంబడించి ఆ సుందరి వికృత రూపంతో ఏనుగును చంపి తింటుండగా చూస్తుంది. మరుసటి రోజు రాజుకు ఈ నిజం చెప్పినా అతను నమ్మడు. అప్పుడు పెద్దమ్మ ఒక ఉపాయం చెప్పి రాక్షసి తన ముసుగును, అంటే చీర అని వేమన వాడాడు కదా, ఆ చీరను తొలగించి అసలు స్వరూపంతో ఉన్నప్పుడు రాజుకు చూపిస్తుంది. అప్పుడు రాజుకు కనువిప్పు కలిగి ఆ మాయావిని అంతం చేస్తాడు. వేమన తన పద్యంలో కత్తెర అనే పదాన్ని వాడడంలో ఒక గొప్ప చమత్కారం ఉంది. కత్తెర పైకి 2 రెక్కలతో మామూలుగానే కనిపిస్తుంది, కానీ అది పని మొదలు పెడితే దేన్నైనా 2 ముక్కలు చేస్తుంది. అలాగే ఈ కథలోని మాయాసుందరి కూడా రాజు నమ్మకాన్ని, రాజ్యం యొక్క భద్రతను ముక్కలు చేయడానికి వచ్చిన కత్తెర వంటిది. పగలు చీర విడుచు పనులు అని వేమన అనడం వెనుక ఉద్దేశ్యం లోకం చూస్తున్నప్పుడు ఒకలా, ఎవరూ లేనప్పుడు నీచంగా ప్రవర్తించే వారిని నిరసించడం. కథలోని రాక్షసి కూడా తన మాయను అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటుంది. కనిపించేదంతా సత్యం కాదు అనే చేదు నిజమే ఈ పద్యం మరియు కథలోని సారాంశం. వేమన గారు 1000 సంవత్సరాల క్రితమే ఈ సైకలాజికల్ మోసాన్ని పసిగట్టి మనల్ని హెచ్చరించారు. కత్తెర పని ఏమిటి? కలిసున్న వస్త్రాన్ని 2 ముక్కలు చేయడం. సమాజంలో కొందరు వ్యక్తులు ఉంటారు, వారిని చూడడానికి ఎంతో మృదువుగా కనిపిస్తారు, కానీ వారి మాటలు కత్తెరలా పనిచేస్తాయి. ఒక ఉమ్మడి కుటుంబాన్ని విడగొట్టాలన్నా, 2 ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టాలన్నా ఇలాంటి మాయా కత్తెరలు చాలు. పైన సుకుమారత్వం, కత్తెరను పట్టుకునే హ్యాండిలు మృదువుగా ఉండవచ్చు, కానీ దాని అంచులు పదునుగా ఉంటాయి. అలాగే కొందరు వ్యక్తులు పైకి సాంప్రదాయబద్ధంగా సిగ్గు వినయం నటిస్తూ లోపల కుట్రలు చేస్తూ ఉంటారు. వీరిని నమ్మి లోతుగా వెళ్తే ఆ పదునైన అంచులకు మన జీవితాలు తెగిపోతాయని వేమన గారు ఈ పద్యం ద్వారా మనని హెచ్చరిస్తున్నారు. పద్యంలో పగలు చీర విడుచు పనులు అనే పదాన్ని సామాజిక కోణంలో చూస్తే అవకాశం దొరికినప్పుడు తమ అసలు నైజాన్ని బయటపెట్టడం అని అర్థం. ఎవ్వరూ లేనప్పుడు లేదా తమకు అధికారం దొరికినప్పుడు సామాన్యులను కత్తెరతో కత్తిరించినట్లు హింసించే అవకాశవాద నాయకులకు కూడా ఇది అద్భుతంగా వర్తిస్తుంది. మనం ఒక వస్తువును కత్తిరించడానికి కత్తెరను వాడతాం, కానీ ఆ కత్తెర మన వేళ్ళనే కత్తిరిస్తే అది నమ్మక ద్రోహం. సమాజంలో మనం ఎవరినైతే చేడే అంటే ఆత్మీయులు అని నమ్ముతామో వారే మన వెన్నుపోటు పడిస్తే వారు చేవాడి కత్తెరతో సమానం. ఇది వ్యక్తులకే కాదు,
వ్యవస్థలకు కూడా వర్తిస్తుంది. కొన్ని సంస్థలు లేదా పథకాలు పైకి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి, చీర కట్టిన సుందరిలాగా. కానీ లోపల అవి ప్రజల సంపదను, కష్టాన్ని కత్తెరలాగా కత్తిరించి దోచుకుంటూ ఉంటాయి. చేవాడి అంటే ఇక్కడ నిపుణత అని కూడా అర్థం వస్తుంది. అంటే అవతలి వారికి నొప్పి తెలియకుండా పని పూర్తి చేసే నేర్పరితనం అని అర్థం. వేమన దృష్టిలో హెచ్చరిక. వేమన ఈ పద్యం ద్వారా మనకి ఇచ్చే సందేశం ఒకటే: బయట కనిపించే రూపం, లోపల ఉండే గుణం ఒకేలా ఉన్నాయో లేదో పరీక్షించుకోకుండా ఎవ్వరినీ గుడ్డిగా నమ్మవద్దు అని. అందుకే ఆయన చేడెగాదురా ఇది, ఆమె కేవలం మనిషి కాదు, ఒక ప్రమాదకరమైన ఆయుధం అని అంత గట్టిగా చెప్పారు. సమాజంలో మనం ఎదుర్కొనే మాయావులను గుర్తించడానికి ఈ కత్తెర సిద్ధాంతం అనేది ఇప్పటికే సరిగ్గా సరిపోతుంది. మనుషుల మాటల కంటే వారి ప్రవర్తనను, వారి గతాన్ని గమనించడం ద్వారా మనం ఈ కత్తెరల నుంచి తప్పించుకోవచ్చు. వేమన పద్యాలలో నిగూఢమైనటువంటి అర్థం, సమాజంపై పదునైన విమర్శ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వేమన జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పద్య విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యోస్మి. శుభం భూయాత్.